ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆగస్టు 17, 2024 ఈ రోజు మొట్టమొదటిసారిగా నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చినట్లు గుర్తు. సంగారెడ్డి రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడంను కలవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న అవినీతిని ఎక్స్పోజ్ చేశాను. నేను ఏ విధంగా అమెరికాలో సొసైటీ పెట్టి నాకు వచ్చిన డబ్బు, స్పీచ్ ఇస్తే 42 కోట్లు, పెద్ద కాన్ఫరెన్స్లో 2,75,000 కోట్లు వచ్చిన డబ్బుతో, సొంత డబ్బుతో ఇండియాలో సొసైటీ పెట్టి సదాశివపేటలో దాదాపు 1,200 ఎకరాల్లో 2 ప్లేసుల్లో కలిపి చారిటీలు ఏ విధంగా పెట్టాం. ఈ చారిటీ సిటీని ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మినిస్టర్సు, స్పీకర్ బాలయోగి లాంటి వారు, గవర్నర్లు ఎంతమంది విజిట్ చేశారు. ఇక్కడ దాదాపు 53,000 మంది అనాథులను, వితంతువులను ఉచితంగా పోషించడం జరిగింది. 1 రూపాయి తీసుకో. మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 2 కారణాలు. ఒకటి, నా చారిటీకి ఉన్న పర్మిషన్స్ ఈ దుష్టులు, దుర్మార్గులు, పాత రాజకీయ నాయకులు క్యాన్సిల్ చేయడం. 2, ఇక్కడ ఇల్లీగల్గా కొంతమంది నా సొసైటీ ల్యాండ్స్ని అమ్మి నా మిత్రుడు, మా చారిటీ సిటీ మేనేజర్ మోహన్ దాస్ మీద ఫిజికల్ అటాక్ చేస్తే ఎస్పీ రూపేష్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ అండి. ఇదిగోండి వీడియో. 307 పెట్టుకుంటే ఏయో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు, అది కూడా చెప్పాను. 120 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లు ఈరోజు నాతో ఉన్న టీంలో ఒకరు 94లో ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ కలెక్టర్ రోషే గారు ఈరోజు మా పార్టీలో మెంబరు. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యి మన జగ్గారెడ్డి గారు వచ్చి ఆయన ముందు నిలబడి వందనాలు చెప్పారు. నేను అడిగాను, మీకు జగ్గారెడ్డికి కనెక్షన్ ఏంటి సార్ అంటే, అరే నేను సార్ పెద్ద ఆయనండి, సార్ ఇక్కడ కలెక్టర్గా చేశారు సంగారెడ్డిలోని. అలాగే వెంకటేశం 2005 నుంచి 8 కలెక్టర్, పాలుగారే నా ఇన్స్పిరేషన్ అని ప్రాపర్టీలు కాపాడారు. మేడంకు ఒక సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చాము ఇక్కడ ఇప్పుడున్న కలెక్టర్ మేడంకి. ఏమని? డబల్ రిజిస్ట్రేషన్ అయిని కలెక్టరే క్యాన్సిల్ చేయొచ్చు, గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చారు సుప్రీంకోర్టులు. దాదాపు ఒక 17 నుంచి 30 ఎకరాలు డబల్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అక్టోబర్ 2 లోపుని. ఎవరైనా సొసైటీ ల్యాండ్ నా తరపుని, మేము బంధువులు వండి, మిత్రులు వండి, కోఆర్డినేటర్లు వండి అని నా ఫోటో చూపించి ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు కొనకండి. కొనడానికి ప్రయత్నించి కొంటే రూపాయి మీకు మిగలదు. ఎవరైనా ఇలాంటి వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తే నేను 3rd బటన్ నొక్కి రాజశేఖర్ రెడ్డిని 7గురిని పైకి ఎలాగ పంపించానో, ప్రాపర్టీలు దోచుకునే వాళ్ళని మిమ్మల్ని కూడా పైకి పంపిస్తా. కమాన్, ఖబర్దార్. నేను సంగారెడ్డిలో మీ పిల్లల భవిష్యత్తుకు ఉచితంగా నేను చారిటీలు చేస్తాను. సార్ థ్యాంక్ యూ అని ఇప్పుడు మిత్రులు ఏ విధంగా ప్రేమతో, పేర్లు కూడా వారికి తెలియదు, గౌరవించారు. ఎందుకు? నేను చేస్తున్న చారిటీలు బట్టి. కనుక రేవంత్ రెడ్డి తమ్ముడు, ఏది ఆ లెటరు? ఆ లెటర్ కూడా మేడం కలెక్టర్కి ఇచ్చాం. ఎందుకంటే తమ్ముడు రేవంత్ రెడ్డి 3 రోజులైంది అమెరికా నుండి, విదేశాల నుండి తిరిగి వచ్చి, ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. డిసెంబర్ 3లో రేవంత్ రెడ్డి తమ్ముడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ కలిసినప్పుడు, సార్ నేను ముఖ్యమంత్రి అయితే సమిట్ పెడదాం, జాబులు తెద్దాం, కంపెనీలు, శాంతి సభలు. చాలా కృషి చేశాను నా వంతు. దేవుడు ఆయన ముఖ్యమంత్రి చేశాడు. చాలా సంతోషించాను. ఫోన్ కావాలా? నా ఫోన్ ఒకటి అర్జెంటుగా వెహికల్లో తీసి, నా ఫోను లేదా మీ ఫోన్ ఓపెన్ చేయండి, నేను మీకు 2 నెంబర్లు ఇచ్చాను. 9 నెలలు అయింది రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యి. నెలకొక ట్రిప్ వేద్దాం, నెలకొక 10-20 కంపెనీలు తీసుకొద్దాం,
ఎందుకంటే ప్రపంచంలో 2891 మంది బిలియనర్లు. నన్ను తెలియని వారు ఒక్కరు లేరు. ప్రధానమంత్రినేనా తెలియదు, కానీ అందరికీ నేనంటే గౌరవం. అందుకే లక్షల కోట్లు ఇచ్చారు. కానీ ఎందుకో ఆ రేవంత్ రెడ్డితో ఉన్న చుట్టుపక్కల ఉన్న మిత్రులు ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేయొద్దు, వెళ్ళొద్దని. మరి జైపాల్ రెడ్డి అంటారు మీరు నాకు ఇన్విటేషన్ పంపలేదని. జైపాల్ రెడ్డి నెంబర్ 8790900009కి ఈ ఇన్విటేషన్ పంపించాం. మీడియా మాధ్యమంగా చెప్తున్నాం. అది సీఎం జైపాల్ రెడ్డి, ఇంకో నెంబర్ ఉంది, అది సీఎం ఆఫీస్కే డైరెక్ట్గా సీఎం గారి అసిస్టెంట్ జైపాల్ రెడ్డికి పంపించాను. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నువ్వు బెస్ట్ సీఎం అవుతావు, లేదా నువ్వు వరస్ట్ సీఎం అవుతావు. అక్టోబర్ 2ని సమిట్ పెడదామని నువ్వు వీడియో ఇచ్చావు. నీ చీఫ్ సెక్రటరీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ ఉంటుండగే ఎంతో ఎంజాయ్ చేశాను జనవరిలో నువ్వు వీడియో ఇచ్చావని. ఎంతమంది పెద్దోళ్ళతో మీటింగ్ పెట్టానో నీకు అక్టోబర్ 2ని చూపిస్తా. నీ చుట్టూ ఉన్న పిశాచికులు లేదా నీకు ఇచ్చిన సలహాదారులు నిన్ను రాష్ట్రాన్ని బాగు చేయకుండా పాడు చేస్తున్నారు. 9 నెలలు అయింది నువ్వు సీఎం అయ్యి. ఏం తీసుకొచ్చావు? కంపెనీలు, దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు. ఉద్యోగాలు ఇవ్వగలవా? రుణమాఫీ చేయగలవా? 7.5 లక్షల కోట్లు కేసీఆర్ చేసిన అప్పును నువ్వు తీర్చగలవా? వడ్డీ కట్టలేకపోతున్నాను. నువ్వే చెప్పావు. నీతో నేను అండగా ఉన్నాను, అన్నగా ఉన్నాను అని చెప్పాను. ఈరోజు కూడా నువ్వంటే నాకు ఇష్టం కనుక ఓపెన్గా చెప్తున్నాను. లేకపోతే ఓటుకు నోటు కేసు ఎప్పుడో బెయిల్ క్యాన్సిల్ చేసి మీ తండ్రి కొడుకులు ఇద్దరిని జైల్లో పెట్టగలను. 10 కేసులు వేసాను, 10 గెలిచాను. ప్రైమ్ మినిస్టర్ మీదే కేసులు గెలిచా, హోమ్ మినిస్టర్ మీద కేసులు గెలిచి 16,000 ఎన్జిఓలకి నేను డైరెక్షన్ తీసుకొచ్చా. కామారెడ్డి రైతులకు న్యాయం తీసుకొచ్చా. కేసీఆర్ పుట్టినరోజు చేసుకోకుండా 5 సార్లు ఏపీ తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఫిబ్రవరి 17ని ఆపా. ఏప్రిల్ 25ని ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా ఆపా. ఇవన్నీ ఆర్డర్లు గూగుల్ కొడితే 10 ఆర్డర్లు వస్తాయి మీకు. ఒక్క ఆర్డర్ డిస్మిస్ అవ్వలా. ఎలక్షన్ ఆర్డర్స్ నేనే ఆర్గ్యూ చేసి 3 సార్లు గెలిచాను. అలాగే మా డియర్ ఫ్రెండ్ ఆనరబుల్ హైకోర్టు అడ్వకేట్ నరసింహ గారు కూడా మంచి ఆర్డర్ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ రవికుమార్ గారు వస్తారు. అక్టోబర్ 2 డెడ్ లైన్ ఇస్తున్నాం. కాంగ్రెస్ పాలన చూసాం, బీజేపీ పాలన చూసాం, కేసీఆర్ పాలన చూసాం. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. తమ్ముడు రేవంత్ రెడ్డి ద్వారా అభివృద్ధి చేయాలంటే సెప్టెంబర్ 1 లోపుని రేవంత్ రెడ్డి తమ్ముడు ఈ లెటర్కి రెస్పాండ్ అయ్యి, ఇంకో నెంబర్ ఓపెన్ చేయమన్నా, రెస్పాండ్ అయ్యి నాకు లెటర్ ఇస్తే 1 మంత్లో అక్టోబర్ 2 100 కంపెనీలకి ఆయన పరిచయం చేస్తాను. అందులో అమెజాన్ CEO జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్తో పర్సనల్ మీటింగ్స్ పెడతాను. ప్రపంచంలో 3 కుబేర్లు, 3తో మీటింగులు పెడతాను. డిసెంబర్ 31 లోపుని 100 కంపెనీలు తీసుకొచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను. ఇక్కడ చారిటీ సిటీ ల్యాండ్లో కంపెనీలు ఫ్రీగా పెట్టి సంగారెడ్డిలో ఒక్కడు నిరుద్యోగి లేకుండా జిల్లాలో చేస్తాను. కండిషన్ ఏంటి? రేవంత్ రెడ్డి తమ్ముడు డిసెంబర్ 13ని, జనవరి 29ని, ఫిబ్రవరి 10ని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. లెటర్ ఇవ్వాలి. ఎస్ డాక్టర్ పాల్, ఐఎమ్ రెడీ టు ఇన్వైట్ ద కంపెనీ CEOs. అంతే. ప్లీజ్ అరేంజ్ మై మీటింగ్స్. ఎందుకంటే సీఎంఏ సంతకం పెట్టాలి, పిఎంఏ సంతకం పెట్టాలి. మంత్రులు సంతకం పెడితే చెల్లదు. లేదా అక్టోబర్ 2 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోతే బీఆర్ఎస్ ఎంఏలు బుర్ర పెట్టి వినండి. మీరు 10 మంది జాయిన్ అయ్యారు కదా కాంగ్రెస్లో, మిమ్మల్ని అందరినీ డిస్క్వాలిఫై చేస్తున్నా. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దానం నాగేంద్రతో సహా మీరు ఒక పార్టీలో నిలబడి ఇంకొక పార్టీలో జాయిన్ అయితే గుండె గీసేస్తారు జనాలు. మీకు నేను పిలుపునిచ్చానంటే ఏమవుతుందో మీకు తెలుసు. నాకేమైనా హాని చేయాలంటే మీరు తలంచక ముందే మీరు రాజశేఖర రెడ్డి ముక్కలు అవుతాడని ఇదే సంగారెడ్డిలో 100 సార్లు చెప్పా. ప్రెస్ మీట్లో మీడియా మిత్రులందరూ కవర్ చేశారు. వెంకటేశం గారు కలెక్టర్ గారు అప్పుడు రుజువు, ఈ ప్రాపర్టీలన్నీ తీసుకోమంటే నేను తీసుకోను సార్, నేను టచ్ చేయను సార్ అన్నారు. ఆయన కొత్త కలెక్టర్ను పియూస్ని పెట్టుకున్నాడు, ట్రై చేశాడు. 1 ఇంచు దొరికింది ఆయనకి. 7 బోర్డు మెంబర్లు ఒకరు మిగిలి ఉన్నారా?
మా అన్నయ్యతో సహా 7 పైకి పోయారు. కమాన్ కబడ్దార్, దేవుని సేవను ఆపడానికి ప్రయత్నించినోడు ఎవడు కూడా మిగలడు, భూమి మీద ఉండడు, సర్వనాశనం అయిపోతారు. మా చారిటీ ల్యాండ్స్ ఎవరైనా డబల్ రిజిస్ట్రేషన్ చేస్తే మరొకసారి ఇప్పుడున్న తహసీల్దార్ని సస్పెండ్ చేయమని టైం ఇచ్చా. ఆయన కూడా ఏమైనా అప్రూవ్ చేస్తే, రిజిస్ట్రార్ ఎవరైతే రిజిస్టర్ చేశారో భూములు ఆయన కూడా సస్పెండ్ చేయమని టైం ఇచ్చా. లేదా కోర్టు డైరెక్షన్ తీసుకొస్తానని చెప్పా. కోర్టుల ముందు ఇలా అందరూ సమానులే. దొంగలు గజ దొంగలకి గుండె గీసే పని దేవుడు నాకు కేఏపాలు ఇచ్చాడు. అదానికి 8 లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చా. నాతో పెట్టుకున్నాడు స్టీల్ ప్లాంట్ కొనడానికి. అమ్మకుండా ఆపేశాను. లాస్ట్ ఇయర్ నెంబర్ 2 రిచెస్ట్ మ్యాన్, ఇప్పుడు 17కి వెళ్ళిపోయాడు. ఇంకా నాతో పెట్టుకుంటే 170కి వెళ్ళిపోతాడు, ఫోర్బ్స్ లిస్టులో లేకుండా పోతాడు. ఎందుకంటే దేవుడు పంపగా నా కుటుంబానికి ₹1,00,000 ఇవ్వకుండా మీ అందరికీ ఎక్కడన్నా నిలబడిన ప్రతి ఒక్కరికి తెలుసు, మీ బంధువులు ప్రియులకి ఇక్కడ నేను ఫ్రీగా చదివించా. అందులో 100,000 మంది స్టూడెంట్స్ ఇవాళ ఒక కంపెనీకి 2,000 ఎంప్లాయీస్కి లీడర్ అయ్యాడు, ఓనర్ అయ్యాడు. అది నాకు కావాలి. ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు, లీడర్స్ అయ్యారు. అలాంటి చారిటీ మరలా మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అక్టోబర్ 2 నుంచి. అందుకనే క్లియర్ టైటిల్ ల్యాండ్ మేడం కలెక్టర్ నా డాటర్తో సమానం, యంగ్ కలెక్టర్ ఎంతో అద్భుతంగా స్పందించారు. దేవుడు వారిని దీవించిగాక. తమ్ముడు రేవంత్ రెడ్డిని దేవుడు దీవించాలని ఈ ఇన్విటేషన్కి నా ఖర్చులతో అమెరికా అక్టోబర్ 1, 2, 3 తేదీలు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక నెంబర్కి నేను పోస్ట్ చేసింది, అది కూడా మీరు వినండి దయచేసి. ఇది ఎందుకంటే మీ అందరికీ తెలియాలి. 8790900009కి ఒకటి పంపించాను. అలాగే ఇంకొకటి లెటర్, ఎందుకంటే అది మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి అందాలి ఈ మెసేజ్. ఒకవేళ జైపాల్ రెడ్డి కానీ 9581700009కి పంపాను. దయచేసి ఈ నెంబర్ ఎవరు వాళ్ళకి కాల్ చేయకండి, ఓన్లీ మీడియా మిత్రులకి కన్ఫర్మేషన్కి ఈ ఇన్విటేషన్ వచ్చిందా లేదా మాత్రమే మీరు కాల్ చేయాలి. లేదండి, ఆయనే నన్ను వచ్చి కలిశారు. ఫస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవికుమార్ అందరూ ఉంటున్నారు. తర్వాత నేను ఆయన వెళ్ళి 3 సార్లు 4 సార్లు కలిశాను. ఇంట్లో కలిశాను, సెక్రటరియట్లో కలిశాను. ఏంటంటే ఎవరో ఒత్తిడి, అది నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడా, లేదా ఆయన ఏదో ఉన్నారట షాడో సీఎం అని, ఆయన నేను కలలేదని జోసం రెడ్డి ఏదో ఆయనకి సలహా ఇస్తుంటారట ఎక్కువ. ఆయన కలద్దు అంటున్నారా? ఎందుకో రేవంత్ రెడ్డి ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. అమెరికా వెళ్ళి ప్రజాధనం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఖాళీ చేతులతో తిరిగి ఒక్క కంపెనీ అయినా పెట్టారా? శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. నేను ఎందుకు చెప్తున్నాను ఇది? మీ ద్వారా ఆయన చుట్టూ ఉన్న మీద ఒత్తిడి పెట్టి రేవంత్ రెడ్డి గారు పిలిస్తే ఈరోజు వెళ్తాను తమ్ముడు. అయినా నేను ఆనరబుల్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డిజీ అన్నాను. ఫోన్లో రూపాలారెడ్డి గారితో, ఇప్పుడే రూపాలా గారు మోదీ గారు గురువుతో ఆగస్టు 8న ఆయన ద్వారా సమిట్, బీఆర్ఎస్ నుంచి రవిచంద్ర గాయత్రి, కాంగ్రెస్ నుంచి మల్లు రవి నాయక్, అలాగే బీజేపీ నుంచి అనేకులు, అన్ని పార్టీల నుంచి ఢిల్లీ వచ్చారు ఆగస్టు 8ని. అది నేనంటే గౌరవం. అందుకనే నన్ను నేను తగ్గించుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మిమ్మల్ని పిలిచి ఈ సత్యం మీరు చెప్పాలని. ఎందుకంటే ₹1 ఎకరం 5 కోట్లు అవ్వాలా? నాకు పవర్ అయినా రావాలి, రేవంత్ రెడ్డి తమ్ముడు నాతో పనైనా చేయాలి. ఏ లేదు, నెలకి 3 రోజులు వస్తే చాలు, రాష్ట్రం అప్పు తీర్చేస్తాం, 5 ఇయర్స్లో అభివృద్ధి చేసేస్తాం. లేదా అక్టోబర్ 2 ఆయన రాకపోతే ప్రజాశాంతి పార్టీ కార్యాలయాలన్నీ ప్రతి జిల్లాలో ఓపెన్ చేసి అద్భుతమైన మెజారిటీతో 54 సంవత్సరాలు కాంగ్రెస్ని చూశారు. అదానీ అంబానీలు బిలియనేర్ చేసింది. బీజేపీని 15 సంవత్సరాలు చూశారు. కేసీఆర్ను 10 సంవత్సరాలు చూశారు. ఒక్క 5 సంవత్సరాలు కేఏపాల్ని సీఎం చేయండి, ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకోరు. అంతే, మీరే డిసైడ్ చేయండి. మీరు వద్దన్నారని బాబు మోహన్ వరంగల్లో మేము నిలబట్ల, నేను సికింద్రాబాద్లో నిలబడతానంటూ వద్దన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు. నేను కంటెస్ట్ చేయలేదు ఎంపీగా. ఆయన మీద ఉన్న గౌరవంతో సత్యాలు బయట పెట్టకపోతే కనీసం బిగ్ టీవీ ద్వారానే ఆయన వాచ్ చేస్తాడు కదా ఈవినింగ్.
అర్థమైందా? సో తత్మా ఛానల్స్ కూడా ఫుల్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఇది ఎడిట్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి రా బాబు ఆనర్స్. మీరు బాగుపడతారు, కంపెనీలు వస్తాయి. లేదా మీ 100 కోట్లు 10 కోట్లు అయిపోద్ది, మీ ₹1 ఎకరం 10 లక్షలు అయిపోద్ది. అప్పుడు కేఏ పాల్ని గుర్తించుకుంటారు. ఏడిది ఈయన చెప్పినవి అన్నీ 100లో 100 జరిగాయని మీ అందరికీ తెలుసు, నా మీడియా మిత్రులకు తెలుసు. అదేదో శ్వేతపత్రం చెప్పు బాబు, ఎక్కడి నుంచి తెచ్చాను నేను? ఎలాగా 62 బిలియన్లు ఎక్కడి నుంచి తెచ్చానని కోర్టులో ఇచ్చానో, ఏపీ హైకోర్టులో స్టీల్ ప్లాంట్ ఆపాను, ఎలాగ 8,000 కోట్లు డొనేట్ చేస్తాను, ఎక్కడి నుంచి ఇస్తానన్న తర్వాత కన్విన్స్ అయ్యి ఏప్రిల్ 25ని కోర్టు 6లో ఆనరబుల్ జస్టిస్ శేషాసాయి గారు స్టే ఆర్డర్ ఇచ్చారు. మీరు ఎక్కడి నుంచి ఏం తెచ్చారో చెప్తే నేను సంతోషిస్తాను. ఓకే, మీరు 31,000 కోట్లు తెచ్చారంటున్నారు, నేను 3,10,000 కోట్లు తెస్తాను విత్ ఇన్ 1 ఇయర్లో. 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తేకపోతే, 1,00,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే, 100 కంపెనీలు తేకపోతే, అక్టోబర్ 2న ఆయన వచ్చి సెప్టెంబర్ 1న ఆయన లెటర్ ఇచ్చి డిసెంబర్ 31 లోపు తేకపోతే ఈ చారిటీలన్నీ డొనేట్ చేసి పడేస్తాను గవర్నమెంట్కే. వాళ్ళు ఎందుకు దోచుకోవడం, నేనే ఇచ్చేస్తాను. అలా కాదు, రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడు నా చారి, అంత ధైర్యం లేదు. అలాంటి ఈవిల్ మనిషి కాదు ఆయన. పాపం ఒత్తిడి వల్ల ఏదో ఇది తప్ప, ఆయన డిప్రెషన్లో ఉంటే ప్రేయర్ చేశాను నెత్తిమీద చేయ సెక్రటరేట్లో జనవరి 29. ఎందుకంటే సీఎం అంటే చిన్నమాట, 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. దాదాపు 1,200 ఎకరాలు మేము కొన్నామండి. ఇంకా కొంతమంది రామచంద్ర లాంటి వాడికి చాలా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చాం. ఆయన 100 కోట్లు ఎంతో దోచుకున్నారని తెలిసా. నేను ఇంతవరకు హ్యాండ్ పెట్టలేదు, ఈరోజు స్టార్ట్ చేశా. నేను ఒక 3 బట్టలు ఉంటాయి నాకు, అమెరికన్ బట్టను, దేవుడి బట్టను, నా బట్టను. ఈ మూడిట్లో ఏ వాడినా వాళ్ళు పైకి పోతారు. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది చారిటీస్కి. ఒక 50-60 ఎకరాలు డబుల్ రిజిస్ట్రేషన్ అయిందట. నేను స్టార్ట్ చేశాను. అక్టోబర్ 2 లోపుని మేడం క్లారిటీ ఇచ్చేసి అన్ని సాల్వ్ చేయగలరని నాకు పూర్తి నమ్మకం. రూపేష్ గారు, ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకొని 307 ఎఫ్ఐఆర్ పెట్టకపోతే నేనే కోర్టు డైరెక్షన్ రప్పించి ఆయన ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టలేదని ఆయన మీద కూడా నేను కోర్టుకి వెళ్తున్నాను. ప్రతిదీ ఆర్గ్యూ చేసి ఎవరిని స్పేర్ చేయను. మీకు తెలుసు కదా, రాజశేఖర రెడ్డిని, సోనియా గాంధీనే వదల్లా. ఈ చిన్న చిన్న వాళ్ళు నేను ఎక్కడ వదులుతాను? నాకు 120 రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు నా టీం మెంబర్స్ ఈరోజు, ఇంక్లూడింగ్ రోషయ్య గారు రిటైర్డ్ ఐఏఎస్, చనిపోయినంత వరకు మాతో ఉన్న ఐఏఎస్ రిటైర్డ్ రోషయ్య గారు ఇక్కడ కలెక్టర్ నిన్న రాత్రి మాట్లాడారు నాతో. సో ఐ నో ద లా, I know how to argue, and I know how to get justice done for the people of Telangana, 4 crore, for the people of Andhra Pradesh, 6 crore, for the 150 crore Indian. That's my goal, and thank you. ఎందుకంటే మీ పిల్లల్ని చదివించారు, మీ బంధువులు చదివించారు, ఇప్పుడు చదివించలేకపోతున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ తేవాలంటే సీఎం అయినా సంతకం పెట్టాలి, లేదా నా ఎఫ్సిఆర్ఏలైనా ఈ బీజేపీ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. అందుకే నేను బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదు. మోదీ గారికి 2014లో 18 రాష్ట్రాల మద్దతు ఇచ్చా, అందరినీ గెలిపించాం, రాత్రి పగలు తిరిగాం. ఆయన మాట ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు అమిత్ షా గారు, రూపాయల గారు మేము చేస్తాం అంటున్నారు. వెరీ గుడ్ అన్నాను. అక్టోబర్ 2 స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే సొసైటీకి అనుకూలంగా ఉంటారో ఆ పార్టీకి నేను అనుకూలంగా ఉంటాను. లేదంటే అక్టోబర్ 2 నుంచి దుమారం లేపి ఈ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, మధు యాస్కి లాంటి వాళ్ళు, మన బీసీలు, కాపులు, దళితులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ ఏకమైపోతే ఈ రెడ్లు, ఆ 3% ఉన్న వాళ్ళు, 5% ఉన్న వీళ్ళు ఎంతకాలం మనల్ని పీడిస్తారు? అర్థమైందా? నేను స్టార్ట్ చేశాను అంటే ఇలగలగా ఉండదు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.